సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రియాలిటీ సెక్టర్ కు మంచి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ కు ఫేవరబుల్ కండిషన్స్ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ పై ఇన్వెస్టర్స్, బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకొచ్చే చాలా డౌట్స్కు గూగుల్లో ఆన్సర్ దొరుకుతుంది. కానీ గూగుల్లో పేజీల కొద్ది దొరికే ఇన్ఫర్మేషన్ ఏది సరైంది, ఏది జెన్యూన్, ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ ప్రశ్న రాకుండా మానదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కు బోల్డ్ అన్ని సైట్లు వెతకాల్సిన పని లేదు. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. అదే నారెట్కో తెలంగాణ వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలతో పాటు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెట్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. www.naretcotelangana.com. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. దేశంలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ ఎస్బీఐ. ఈ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ అంటే నమ్మకానికి మారుపేరని చెప్పొచ్చు. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ఎస్బీఐ సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ బ్యాంక్ అప్రూవల్స్ పొందిన ప్రాజెక్టులు సిటీకి నలువైపులా ఉన్నాయి, ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఎటువంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేందుకు వీలుగా ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు ఎస్బీఐ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరి కలల్ని నిజం చేసే ధ్యేయంతో నిర్వహించేటువంటి ఈ ప్రాపర్టీ షోలో పేరొందిన ప్రముఖ రియాలిటీ సంస్థలు భాగస్వాములవుతున్నాయి. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో గురించి ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Namaskaram. This is Rajesh Kumar, Chief General Manager of State Bank of India, Hyderabad Circle, which covers the entire Telangana state. I am very happy and delighted to announce and inform to each of the residents of Telangana, and especially the city of Hyderabad, that State Bank of India is hosting a mega property show at Hitex Madhapur. This event is going to happen from 20th to 22nd December 2024. Every year this event is growing on a major scale and mega scale. This time we are inviting more than 70 builders which are going to showcase more than 600 properties of Hyderabad, especially Hyderabad and the Telangana state. Incidentally, State Bank of India property show is a very well anticipated and most expected, and people await for this property show. So this is one occasion I request all the residents of Hyderabad, especially Hyderabad city and Telangana, to come and choose their dream home. They can have multiple choices available here. We all know Hyderabad city is one of the fastest growing city, and you can choose your home for investment purpose also. As far as State Bank of India is concerned, we are giving a lot of offers there. There is a nil processing fee. There is a very competitive interest rate. On the spot booking is available, and incidentally principal approval is also being given at the same time once you visit the property show. Multiple options are available there. I request each one of you to inform your friends, relatives to come and visit the property show. Different stalls are there, and choose your dream home. We are all are there waiting for you, and we are eagerly awaiting for you to serve you there. Thank you, and all the best to each one of you. Thank you. ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో ఈవెంట్ కు ఆహ్వానిస్తూ నారెట్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ మేకా విజయసాయి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ సుపరిచితం. స్టేట్ బ్యాంక్ అంటే ఒక హౌస్ హోల్డ్ నేమ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో హైటెక్స్ నందు జరుగుతుంది. నారెట్కో తెలంగాణ డెవలపర్లు కానీ అందరూ కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో కాబట్టి మీకు అక్కడ హౌసింగ్ లోన్స్ కానీ, ప్రాసెసింగ్ ఫీ కన్సెషన్స్ కానీ అటువంటివి ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్సే దాంట్లో ఉంటాయి కాబట్టి హౌసింగ్ లోన్ అది తొందరగా వస్తుంది. సో తప్పకుండా మీరు అందరూ ఈ ప్రాపర్టీ షోకి ఇచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ ఛార్జ్ బెనిఫిట్స్ పొందండి. మీకు అవసరమైన ప్రదేశంలో మీకు కావాల్సిన ఇంటిని కొనుగోలు చేసే సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుంది. సో తప్పకుండా మీరు అందరూ ఇచ్చేయండి. నారెట్కో తెలంగాణ తరఫున మేము ఈ ప్రాపర్టీ షోకి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాం.
రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చేలా ఎస్బీఐ నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ షోపై నారెడ్కో తెలంగాణ చాప్టర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాపర్టీ షో చేస్తున్నారు. ఇది చాలా మంచి టైం వాళ్ళకి, ఎందుకంటే ఒకవైపు స్టేట్ 1 year గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తూ రియల్ ఎస్టేట్కి గాను ఇన్సెంటివ్స్ అనౌన్స్ కూడా చేసింది. ఇప్పుడు మార్కెట్ కూడా మంచి రైజ్లో ఉంది. పాజిటివ్ సెంటిమెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీస్ is ahead because of the Chief Minister's announcements regarding the Moosi development, and apart from that, whatever apprehensions are there from Hydra, all those things have been removed. Now Hydra is a positive thing for the real estate, and state government తీసుకున్న latest initiatives about flyovers కానివ్వండి, అదర్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్లో పాజిటివ్ మూడ్లో ఉన్నాము ఇప్పుడు. డెఫినెట్గా ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఇయర్ దే విల్ హ్యావ్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ షో. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడేలా, ఫ్యూచర్ జనరేషన్ కొడుకునేలా 100% పర్ఫెక్ట్ గా అల్టిమేట్ లెవెల్ ప్రాపర్టీని డెవలప్ చేయడం అంటే సవాలే. అన్ని తరాల వారిని మెప్పిస్తూ సూపర్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ రాధే కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. కస్టమర్లకు ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయాలన్నటువంటి మంచి సంకల్పం ఈ సంస్థ ఎండి రాధే దగ్గుమళ్ళ గారిది. ఎంతో విజనరీతో సంతోషాలకు స్వాగతం పలికేలా ఆయన రాధే స్కై ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రాధే గారు హాయ్ అండి. నమస్తే. రాధే స్కై విషయానికి వస్తే ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ టు ద గార్డియం స్కూల్. అది చాలా చాలా అట్రాక్టివ్ పాయింట్ లాగా ఉంది. అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళు కూడా దే కెన్ ఈజీలీ మూవ్ ఇన్ టు దట్ ఫ్లాట్స్. సో దాని గురించి చెప్పండి సార్. మా థింక్ ట్యాంక్ చాలా పెద్దది అండి. డిజైనర్స్ ఖాళీగా కూర్చోరు, దే హ్యావ్ యాంట్స్ ఇన్ దర్ స్టమక్. ఎందుకు సార్ మామూలుగా చేయాలి, ఏదో చేద్దాం అనుకుని మా రీసెర్చ్ వింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ది అవుట్కమ్ ఇస్ ది స్కై, వేర్ యూ గివ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్. స్టిల్ట్ ఎమ్యూనిటీస్ అనేది మనం ఎలాగో బేస్మెంట్ కట్టినా స్టిల్ట్ పెట్టినా అదే కాస్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే హియర్ అండ్ దేర్ కొంచెం మనం కాంప్రమైజ్ అవుతుంటే మనం కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతాం. వెన్ ఐ సే కాంప్రమైజ్ వి సమ్ అడిషనల్ కాస్ట్, బిల్డర్ కొంచెం ప్రాఫిట్ కట్ అవుతుంది. దట్స్ వేర్ అబౌట్ హోల్ గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ ది స్టిల్ట్ ఏరియా ఈజ్ అవైలబుల్ ఫర్ ఎమ్యూనిటీస్. వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కిడ్స్. ప్రతి బ్లాక్కి ఒక ఆర్ట్ ఫామ్ని డెడికేట్ చేసేసి we wanted to give, or we are definitely giving the kind of acoustics తో పాటు మ్యూజిక్ అంటే ఆడిటోరియంతో పాటు ఇవ్వటము, డ్యాన్స్ ఫ్లోర్ కావాలంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ ప్రిపరేషన్ ఇవ్వటం. వర్స్ట్ కేస్ సినారియోలో టుమారో దే మైట్ యూజ్ ఇట్ యాజ్ అ మల్టీ యూటిలిటీ రూమ్ కింద వాడుకోవచ్చు. దే కెన్ యూటిలైజ్ ఫర్ స్మాల్ గ్యాదరింగ్స్. ఆ బ్లాక్లో ఉన్న పార్టీస్ కోసం వై షుడ్ వి గో టిల్ క్లబ్ హౌస్ వెన్ యూ హ్యావ్ స్పేస్ రైట్ బిలో. అలానే కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి, అలానే కిడ్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద బ్లాక్. వీఆర్ ట్రయింగ్ టు డీక్లటర్ ది క్లబ్ హౌస్లో ఉంటాయి. ఎస్ దెర్ ఆర్ బిగ్ అమ్యూనిటీస్ అగైన్, బట్ వై అగైన్ మళ్ళీ ఆ కిడ్స్ అక్కడికి వాళ్ళు ఒక్కళ్ళనే పంపను. ఈవెన్ టుడే ఐ హ్యావ్ మై చైల్డ్, ఐ కెనాట్ సెండ్ మై కిడ్ వితౌట్ ఎనీ సపోర్ట్ టు ది క్లబ్ హౌస్. ఏం జరుగుతుందో తెలియదు. సో సచ్ వేస్ యూ హ్యావ్ యువర్ సెక్యూరిటీ. అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ CCTV ఎనేబుల్డ్ అన్నీ ఉంటాయి, బట్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఇవి ఎట్లా హెల్ప్ చేస్తాయి, మానిటరింగ్ చూసుకోవాలి కానీ. దట్స్ హౌ ఇట్ ఈస్. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అగైన్ ఫర్ కిడ్స్. లక్కీగా ఏంటంటే మన గ్రౌండ్ వర్క్ లో ఫ్లోర్ ప్లాన్స్ కూడా బాగా వచ్చినాయి. జనరల్ మైవన్ స్ట్రక్చర్స్ లో అల్యూమినియం ఫామ్ వర్క్ షట్టరింగ్ వాటిల్లో ఎవరు కూడా బాక్స్ స్ట్రక్చర్ నుండి బయటకు వెళ్ళరు. మీరు చూస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ బాక్సీ స్ట్రక్చర్. హియర్ వీఆర్ టేకెన్ అడిషనల్ ప్రొజెక్షన్స్. ఫ్రమ్ ఆర్కిటెక్ట్ సైడ్ సిట్అవుట్స్, యూటిలిటీ, బాక్స్ నుండి బయటకు వెళ్తుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సార్, మీకు ఎగ్జిక్యూషన్ కష్టం అవుతుంది. నో బడీ డస్ ఇట్ అని అంటే నో వీ వాంట్ ఇట్, వీఆర్ హియర్ టు వర్క్ హార్డ్. ఏదైనా చిన్న కష్టం ఉంటే మానిటరింగ్ పెంచుకుంటాం మేము అని చెప్పి కొంచెం ఐరన్ని బ్రేక్ చేసామన్నమాట. దీస్ ఆర్ స్మాల్ వాల్యూ అడిషన్స్ యూ గెట్ విత్ బ్రాండ్స్ లైక్ అస్. సో దిస్ ఇస్ స్కై. ఐ మీన్ it is due to it's on course. 4 blocks are sold out. Next 2 blocks we had to open the 2 blocks. మాకు తప్పలేదు, ఆ 2 blocks ఖచ్చితంగా ఓపెన్ చేయవలసి వచ్చింది. అండ్ దెన్ వీఆర్ సెల్లింగ్. దో మాకు అది కన్స్ట్రక్షన్ ఫేజ్కి ఇంకొక 6 months గ్యాప్ ఉన్నా కానీ వీ హ్యాడ్ టు pre-announce it. మా ప్లాన్ కొంచెం అక్కడ ఇబ్బంది అయింది కానీ బట్ వీఆర్ ఓకే, వీఆర్ అడాప్టింగ్ టు ద మార్కెట్. మీ అడాప్షన్ అనేది చాలా ఏళ్లగా వస్తుంది కాబట్టి దిస్ ఇస్ నథింగ్ అని చెప్పొచ్చు. దర్ ఇస్ డిమాండ్, వై షుడ్ వి లూజ్ ఇట్? జనాలు అడుగుతూ ఉంటే మేబీ వెరీ షార్ట్లీ ఇన్ ద నెక్స్ట్ 4 months వీల్ ఓపెన్ అప్ ఏ బ్లాక్ ఆల్సో, బికాస్ వీఆర్ ఆల్మోస్ట్ 50% డన్ విత్ B and C బ్లాక్. ఇంకొక 4 months లో ఎగ్జాస్ట్ అయిపోతుంది, అది కూడా ఏ బ్లాక్ వచ్చేస్తాము.
ఓకే, So that's where it is, and we are on course to deliver this project also well. సూపర్. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్, చెప్పిన దానికి మించి, కోరుకున్న దానికి మించి అందంగా అద్భుతంగా పూర్తయిన ప్రాజెక్టు చూసి వందలాది మంది కుటుంబాల ముఖాల్లో కొత్త కాంతులు వెలిశాయి. అంతటా ఆనందం వెల్లివిరిసింది. వెస్ట్ హైదరాబాద్ లో మొత్తం రియాలిటీ రంగానికి సరికొత్త పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఈ ఆనందాల జల్లును, వైబ్స్ ను తీసుకొచ్చిన ఘనత పౌలమి ఎస్టేట్స్ దక్కించుకుంది. వెస్ట్ హైదరాబాద్ లో ప్రగతికి మారు పేరు కోకాపేట్. కోకాపేట్ హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టేలా ఇక్కడ పౌలమి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అవాంతే. కంఫర్ట్ అండ్ స్టైల్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ మోస్ట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి అవాంతే కస్టమర్లు అంతా కుటుంబాలతో సహా అటెండ్ అయ్యారు. బియాండ్ ది ఇమాజినేషన్ అన్న రీతిలో ప్రామిస్ చేసిన దానికి మరింత అద్భుతంగా తీర్చిదిద్దిన అవాంతే ప్రాజెక్ట్ ని చూసి కస్టమర్లంతా థ్రిల్ అయిపోయారు. 4.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 బ్లాక్స్ గా పూర్తి వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా అవాంతేను డిజైన్ చేశారు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సూపర్ మార్కెట్, క్రష్, యోగా హాల్, స్పా వంటి అట్రాక్షన్స్ ఎన్నో అవాంతేలో ఉన్నాయి. 28,000 చదరపు అడుగుల్లో ఉండేటువంటి క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మార్వెలస్ ప్రాజెక్ట్ లో అతి కొద్ది ప్రాపర్టీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి ఇంతకు మించి ఛాన్స్ ఇంకోటి ఉండదు. అవాంతే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఈవెంట్ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రైమ్ లొకేషన్స్ లో లగ్జరీ ప్రాజెక్టులకే తలమానికంగా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోన్న సంస్థ పౌలోమి ఎస్టేట్స్. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ కోకాపేట్ లో అద్భుతమైన ప్రాజెక్టు అవాంతే పూర్తి చేసింది. జీవితంలో మరింత ఆనందాన్ని ఆస్వాదించేలా లగ్జరీ లివింగ్ లోని ఎంజాయ్మెంట్ మరింత జాయ్ఫుల్ గా మార్చేంత గ్రాండ్ గా అవాంతే స్వాగతం పలుకుతోంది. ప్రతి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసేంత అద్భుతంగా ఉండే ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీని సొంతం చేసుకునే అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది. Very warm welcome to all the residents of Polomi, all the customers, happy customers, wonderful landowners who have shown faith in us 4 years ago by giving us this wonderful piece of land to develop it, and we sincerely hope we've fulfilled all your expectations. And to all the wonderful customers who are here today, we've put in a lot of effort into developing this project, and we hope that you enjoy all the amenities and the facilities which are provided here. So once again, thank you very much. We and our team are going to be here continuously. We are here for the next couple of months and the year forward. So there might be initial teething issues which happens with any new project. So my team and myself would always be available. Our office is also very close by. You can all walk in anytime if you have any concerns, any issues. We will address them at the earliest possible time. And we sincerely hope that you all enjoy the facilities and you enjoy your dream home living here very happily. Just like to add here that we felt initially that we create a lot of good sport infrastructure in a lot of these communities. But we also realized that most of these sports facilities are not being utilized well. So we requested Prasad Garu, I think he came up with a fabulous idea where he can come and utilize these facilities and train the young children in each of these activities. So I think it is definitely a very good advantage to all the residents who are staying here. So let's hope we benefit from this type that we are doing with the CAS Academy, and all our children here are actively involved in sports. Thank you. సిటీలో మోస్ట్ అట్రాక్టివ్ ప్రైమ్ లొకేషన్లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్తో, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది ప్రఖ్యాత రియాలిటీ సంస్థ ఆస్పైర్ స్పేసెస్. ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అమేయా. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తో, మరెక్కడా లేనన్ని యూనిక్ ఫీచర్స్ తో రియాలిటీ ఇండస్ట్రీలో సుపీరియర్ గా నిలిచే ప్రాజెక్ట్ గా అమేయాని తీర్చిదిద్దుతోంది. సిటీలో మియాపూర్ ఏరియా అంటే ఎంతో మందికి ఫేవరెట్. భాగ్యనగరంలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఇక్కడ ఉండటమే దానికి రీజన్. మియాపూర్ లో ఆస్పైర్ స్పేసెస్ సంస్థ డెవలప్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయా. అన్ని రకాల అప్రూవల్స్ తో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆస్పైర్ స్పేసెస్ ప్లాన్ చేస్తోంది. ప్రాజెక్ట్ లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే అమేయాకు తిరిగేలేదు. అమేయా ప్రాజెక్ట్ కు అత్యంత సమీపంలో పేరొందిన విద్యా సంస్థలు, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. 10 minutes లో ఇంటర్నేషనల్ స్కూల్స్, 20 minutes లో హైటెక్ సిటీ చేరుకోవచ్చు.
అల్టిమేట్ ఫీచర్స్, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వెలస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ ఎస్పైర్ స్పేసెస్. ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న గ్రాండ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అమేయ కిడ్స్ అండ్ హెల్త్ సెంట్రిక్ గా ఈ ప్రాజెక్టును యూనిక్ గా తీర్చిదిద్దుతోంది. జెట్ స్పీడ్ తో కన్స్ట్రక్షన్ అవుతోన్న అమేయ అతి తక్కువ టైంలోనే సిద్ధం కానుంది. హాయ్ వ్యూయర్స్, ప్రెసెంట్ మనతో ఉన్నారు ఆస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ స్వరన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా సార్, ఇప్పుడు అదర్ ప్రాజెక్ట్స్కి మన అమియా ప్రాజెక్ట్కి మెయిన్ హైలైట్ ఏంటి? మన దగ్గర మెయిన్ కిడ్స్ సెంట్రిక్ అనే ఒక కాన్సెప్ట్లో మనం వెళ్ళినామండి. సో కిడ్స్కి లాట్ ఆఫ్ ఫీచర్స్, లాట్ ఆఫ్ అమ్యూనిటీస్ మేము క్రియేట్ చేయడం జరిగింది. ఈ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ని మేము హీటెడ్ పూల్ లాగా మేము తయారు చేస్తున్నాం. అవన్నీ ఒక కాన్సెప్ట్ హెల్త్ సెంట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ కెన్ డూ స్మాల్ ఫీచర్స్ దట్ విల్ యాడ్ వాల్యూ టువర్డ్స్ యువర్ హెల్త్ అనే కాన్సెప్ట్లో వి డిజైన్డ్ ఈ యోగా రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఈ జిమ్ రూమ్స్ కానివ్వండి, అండ్ ఈ రిఫ్లెక్సాలజీ పాత్వేస్, దీస్ ఆర్ ఆల్ కొంచెం కైండ్ ఆఫ్ మోర్ హెల్త్ ఫోకస్డ్ విచ్ విల్ యాడ్ వాల్యూ టు ది కస్టమర్స్ హూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ద అపార్ట్మెంట్. ఆల్సో మన ఈ ప్రాజెక్ట్లో మేము కొన్ని పాయింట్స్ ఇంకా యాడ్ చేసినామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము బ్రోషర్లో ఆర్ డే 1 ప్లానింగ్ అప్పుడు మేము అనుకోని ఫీచర్స్ మాకు యాజ్ వీ వర్ కన్స్ట్రక్టింగ్ మాకు కొన్ని అనిపించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గార్బేజ్ షూట్స్ అనేది మేము డే 1 అనుకోలేదు. వీ యాడెడ్ గార్బేజ్ షూట్స్ లేటర్ ఆన్. ఈవెన్ దో వీ డెంట్ ప్రామిస్ కస్టమర్స్, వీ థాట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్, అంటే వాళ్ళ డైలీ దినచర్యలకు హెల్ప్ అవుతుందని. దెన్ వీ యాడెడ్ గార్బేజ్ షూట్స్ విచ్ విల్ యాక్చువల్లీ అసిస్ట్ దెమ్. దెన్ ఒక స్కేటింగ్ రింక్ అనేది మాకు ఒక ఐడియా వచ్చింది, పిల్లలు ఎంజాయ్ చేస్తారని. సో అదొకటి యాడ్ చేసినాం. ఇంకేమన్నా కూడా యాడ్ చేయడానికి మాకు ఇంకేమన్నా నచ్చుతుంది కూడా మార్కెట్లో విల్ సీ అండ్ యాడ్ అండ్ అడాప్ట్. సో బికాస్ అల్టిమేట్లీ వీ వాంట్ the customers who are going to stay to be happy, and this project should be really one of the best or the best in surrounding areas kabatti mem aa vidhanga we are adapting and even improving something we can. So what about greenery sir? ఎవరికైనా సరే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ మన హైదరాబాద్ అట్మాస్ఫియర్ కి. సో గ్రీనరీ గురించి ఏం చెప్తారు? సో మన ప్రాజెక్ట్ లో మెయిన్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ అని టెరాఫార్మా అనే ఫర్మ్ విచ్ ఇస్ ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. సో దే ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ ప్లాంటేషన్స్. సో వాళ్ళు ఇచ్చే ప్లాంటేషన్స్ డిజైన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసే స్పీసీసే కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇచ్చే డ్రాయింగ్స్ ప్లస్ ఆ స్పీసీస్ సెలెక్షన్స్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ మెకానిజం కానివ్వండి, దానివల్ల విల్ ఎన్ష్యూర్ ద గ్రీనరీ ఈజ్ అమేజింగ్. అండ్ అదొక ట్రాపికల్, ఒక మంచి ఒక రిసార్ట్ ఫీల్ తీసుకురావడానికి మేము దానికి కష్టపడుతున్నాం. అండ్ దానికి మెయిన్ రీజన్ మా కన్సల్టెంట్ మంచిగా ఉంటేనే ద డిజైన్స్ అండ్ అవుట్పుట్ విల్ బి గుడ్. So that is how we are focused, and definitely the greenery is going to be amazing in the project. Sir, ఇప్పుడు మన కస్టమర్స్ కి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఇస్తున్నారు? Our project is tied up with all the banks అండి. ప్రతి ఒక్క బ్యాంక్ కూడా APF అప్రూవల్ అయిపోయింది. So customers can take sanction loans from any of the banks. ఆధ్యాత్మికత, ఆనందం అన్నీ కలగలిసిన చోట ప్రాపర్టీ అంటే మనశ్శాంతికి, మహత్తరమైన భవితకు మారుపేరు. అది రియాలిటీ రంగంలో విలువలకు బ్రాండ్ నేమ్ గా గుర్తింపు పొందిన సంస్థ ఆఫర్ చేసే ప్రాపర్టీ అంటే లైఫ్ లో బెస్ట్ థింగ్ అచీవ్ చేసినట్టే లెక్క. ప్రతి ఒక్క కస్టమర్ కి అల్టిమేట్ హ్యాపీనెస్ ని గిఫ్ట్ గా ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. సిటీకి అత్యంత చేరువలో ప్రకృతి ఒడిలో హ్యాపీ లివింగ్ ని పరిచయం చేస్తోంది ఈ సంస్థ. హైదరాబాద్ వరంగల్ హైవేపై 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేసింది. JSR సంస్థపై కస్టమర్లకు ఉన్న నమ్మకం, వరంగల్ హైవేపై గ్రోత్ ఎంత స్పీడ్ గా ఉండబోతుంది అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెన్ పే సిటీ ప్రాజెక్టులు TS రేరా అండ్ DTCPతో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, ప్రెసెంట్ మనతో ఉన్నారు JSR గ్రూప్ సన్ సిటీ CMD డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే సార్, ఇప్పుడు అదర్ వెంచర్స్కి మన వెంచర్స్కి స్పెషాలిటీ ఏంటి? అంటే కస్టమర్స్ ఎందుకని JSR గ్రూప్లోనే ఇన్వెస్ట్ చేయాలి? సో ఇది కష్టమైన క్వశ్చన్ అడిగారు. రియల్ ఎస్టేట్ అనేది వరల్డ్లోనే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది రియల్ ఎస్టేట్ ఉంటేనే ఈ ప్రపంచంలో మానవ జీవనానికి మనుగడ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి రోటీ కపడా మకాన్ అనేది కావాలి. మన ఇండియన్ పాపులేషన్ ఈరోజు 120 crores అబవ్ ఉంటే ఎంతమందికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇళ్ళున్నాయి?
అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరు గవర్నమెంట్ మీద వేస్తారు, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ మీద అన్ని వేయకుండా మనవంతు కృషిగా పబ్లిక్ కూడా మనం కొంత చెయ్యాలి. సో మా వ్యాపారం అని మేము అనుకోవచ్చు, కానీ వ్యాపారంతో పాటు డెఫినెట్గా ప్రజాసేవ మేము చక్కగా చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే తెలియని వాళ్ళందరికీ మేము ఎడ్యుకేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ భూమి మీద చేస్తే ఎలా లాభాలు వస్తాయో మేము తెలియజెప్తాం. ప్రాపర్గా వెంచర్లు చేయాలి ఎవరైనా సరే అని నేను చెప్తాను అనమాట. ప్రాపర్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో, అదైతే రేరా ఉందో ఆ నిబంధనలు మనం పాటిస్తూ చేసినట్లయితే ఎవరికి ప్రాబ్లం లేదు. మేమైతే ప్రస్తుతం అలానే చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ మా కస్టమర్స్కి మాకైతే ఏం లేవు. పక్క వెంచర్ల గురించి అది నాకు తెలియదు, కానీ మేమైతే పక్కా లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తాం. కస్టమర్లకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. అడిషనల్ ఇన్కమ్ వచ్చేలాగా చేస్తున్నాం. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మేము చేస్తున్నాం. బ్యాంక్ లోన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అవసరమైతే కస్టమర్ ఇస్తే నేనే మాట్లాడతాను స్వయానా. నేను కూడా మా సేల్స్ ఆఫీస్లో ఉంటాను. డాక్యుమెంట్స్ కావాలి, అప్రూవల్ కావాలంటే నేనే ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా చూస్తాను అనమాట. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఇన్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ టాప్లోనే ఉంది. సో దీనికి గల రీజన్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉండవు. అప్స్ అండ్ డౌన్స్ హైదరాబాద్ లేవు. ఎందుకు ఇలా అయిందంటే హైదరాబాద్ సిటీ జనాభా హార్డ్లీ అఫీషియలీ అన్అఫీషియలీ 1.5 crore ఉండొచ్చు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉండొచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా. అంతా కలిపి ఒక 2 crores పాపులేషనే ఉందనుకోండి. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే కస్టమర్కి ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఆప్షన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్ ఎక్కడ కొంటాడు, అన్ని ఎంక్వైరీ చేసి కొంటాడు. అందువల్ల కొంచెం స్లో అయింది. రెండవది రేట్లు అనేది అనూహ్యంగా పెరిగిపోయి శాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయి ఏ హైవేకి మీరు వెళ్ళినా సరే సామాన్య మానవులకి అందుబాటులో లేని విధంగా రేట్లు హైక్ అయిపోయాయి. అంత రేట్లు హైక్ అయినప్పుడు ఆ రేటుకి రీచ్ కావడానికి మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ పబ్లిక్కి ఇంకొంచెం సమయం పడుతుంది. అంతే తప్ప అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడా లేవు. మేము కూడా మార్కెట్లో ఉన్నాం. 20 years 2 decades నుంచే ఉన్నాను. స్వయాన ఎన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న హడల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదు. అసలు మార్కెట్ స్లో ఉంది అని చెప్పడానికైతే లేదనమాట. ప్రతి కలను నిజం చేసేలా, ప్రతి అడుగును ఆనంద తీరానికి చేర్చేలా, ప్రతి ఆశకు అందమైన ప్రతిరూపం ఇచ్చేలా, ప్రతి ఒక్కరి బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా రియాలిటీ రంగంలో సమున్నతంగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రైమ్ లొకేషన్, ర్యాపిడ్ గ్రోత్ కి స్కోప్, చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, బెస్ట్ ఎమ్యూనిటీస్, ఇలా ప్రతి ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గా ఉండడం అంటే గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. అందుకే రియాలిటీ రంగంలో జీ ఫర్ గుడ్, జీ ఫర్ గిరిధారి అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివింగ్ కు కూడా రాజేంద్ర నగర్ పెట్టింది పేరు. ఈ ఏరియాకు ఉన్న ఎసెట్స్ ఎన్నో. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ డిజైన్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17-18 కు కేవలం 5 minutes దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ గ్రీనరీ సరౌండింగ్స్ నడుమ ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ప్రాస్పెరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పెరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ ప్లాన్ ఎట్లా చేస్తున్నామంటే డిఫరెంట్గా 25 acres నుంచి 50 acres
ఆ రేంజ్లో మేము ప్లాన్ చేసుకొని అది టౌన్కు దగ్గరలో విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరు ఆ ఫ్లాట్ తీసుకొని ఎక్కడో కొండలపైన గుట్టలపైన కాకుండా టౌన్కు దగ్గరలో మంచి యాక్సెసిబిలిటీ ఉన్నట్టు, అంటే హైవేస్లోకి వెళ్ళి మన ప్రాజెక్టులకు వెళ్ళిపోవచ్చు. ప్రతి మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా యాక్సెసిబిలిటీ అర్ధరాత్రిలో కూడా మూవీ చూసి మన కమ్యూనిటీలోకి వెళ్ళిపోవచ్చు. వన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తాం కాబట్టి కస్టమర్లు కూడా మోర్ హ్యాపీ ఉంటారు. దాంతోపాటు ఇంకా ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇంకా ఏ జిల్లా తీసుకోవాలని ఆలోచన చేసి హైదరాబాద్తో పాటు RRR వస్తుంది కాబట్టి RRR కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని ఆ ఎగ్జిట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ప్లాన్ చేసుకొని అక్కడ కూడా మేము ప్లాన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ప్రైజెస్ కూడా అందుబాటులో ఉండేటట్టు సర్చ్ చేసి సిటీకి 1.5 hours జర్నీ ఉండేటట్టు ఆలోచన చేసి మేము కొత్త ప్రాజెక్ట్ ఆల్రెడీ మా ప్లానింగ్లో ఉన్నాయి. అన్ని రకాల పరిస్థితుల్లోనూ తిరుగులేని నమ్మకం, తరిగిపోని అభిమానం, విలువలకు కొలమానం, విశ్వసనీయతకు నిదర్శనం. దశాబ్దాల ప్రయాణంలో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నటువంటి సంస్థకి బ్రాండ్ వాల్యూ దక్కేది. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వాల్యూ సంపాదించినటువంటి సంస్థ వాసవి గ్రూప్. అందుకే వాసవి సంస్థ చేపట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా సూపర్ హిట్ అయిపోతుంది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు మరింత ట్రెండీగా ఉండేలా ప్రాజెక్టులు ప్లాన్ చేయడమే వాసవి సంస్థను రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో నిలుపుతోంది. సిటీలో అన్ని వైపులా ప్రైమ్ లొకేషన్స్ లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ లో 10కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి రియాలిటీ జాయింట్ వాసవి. అందుకే సిటీలో జరిగే ఏ ప్రాపర్టీ షోలో అయినా కూడా వాసవి ప్రాజెక్టులు హైలైట్ గా నిలుస్తాయి. మరెక్కడా ఉండని యూనిక్ ఫీచర్స్ అండ్ ఎమ్యూనిటీస్ వాసవి ప్రాజెక్ట్ లో ఉండడంతో ప్రతి ఒక్క ప్రాపర్టీ షోలోనూ వాసవి ప్రాజెక్టులకు చక్కని ఆదరణ కూడా లభిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ కొత్తగా 2 ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది. లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ప్రాజెక్టులను ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డిజైన్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కొంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది. మోడ్రన్ అండ్ మార్వెలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా 59 విల్లాలు లగ్జరీని రీడిఫైన్ చేసేలా ఉంటాయి. 10.65 ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్డాక్స్ భూవి ప్రాజెక్టు ఉంటుంది. ఒక్కొక్కటి 17 ఫ్లోర్లతో మొత్తం 8 టవర్లుండే ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKలు సాటిలేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి. ఇందులో 65% ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ఎపిసోడ్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.